వైసీపీ పాలనలో యువతీ యువకులకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వనరుల దోపిడీపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురజాల వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొనగా 1500 మంది నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 3000 మంది యువత జాబ్ మేళా కోసం హాజరయ్యారు. పెట్టాలని కోరుకుంటున్నాము. గురజాల నియోజకవర్గంలో చాలా నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా జాబ్స్ రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ జాబ్ మేళా కండక్ట్ చేస్తారంట పిడుగురాల్లో, అప్పుడు కూడా చాలా మంది పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే ఇంకా వస్తాయి. ఇక్కడ పల్నాడు డిస్టిక్ అని కాదు, వేరే డిస్టిక్ వాళ్ళు వచ్చి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ 300 పైగా జాబులు ఇచ్చారు. ఈరోజు 50 పైన కంపెనీలు వస్తాయి. ఇక్కడ 300 పైన జాబులు వచ్చినాయి. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ఫ్లెక్సిబుల్లో జాబ్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి జాబ్స్ నిరుద్యోగులకు రావాలని కోరుకుంటున్నాను.